బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అలాగే బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలో పర్యటించినట్లుగా తెలుస్తోంది. నీట మునిగిన పంట పొలాలను సీఎం పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఓఎన్జీసీ సైట్ ఓడరేవు, నక్కరామేశ్వరంలో ల్యాండింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే గనక క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబు. అమలాపురంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబు. గత 2 రోజులుగా మోంతా తుఫాన్ నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేట, పార్చూరు, చీరాల, కోడూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. అలాగే సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే విజిట్ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నీట మునిగిన పంట పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. గత 2 రోజుల నుంచి మోంతా తుఫాన్ నిరంతరాయంగా కురుస్తూనే ఉంది, ఎడతెరిపి లేకుండా. అలాగే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓఎన్జీసీ సైట్ ఓడరేవు, నక్కరామేశ్వరంలో ల్యాండింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని చోట్ల నీట మునిగిన పంట పొలాలను కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమలాపురంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, సీఎం పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. శశిరేఖ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సమీక్ష నిర్వహించేందుకు వెళ్లారు. క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అక్కడి నుంచే నేరుగా అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మీద విజృంభించబోతుందంటూ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనించిన తర్వాత దానికి తగిన విధంగా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని అధికారులు మొత్తాన్ని కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద దిశానిర్దేశం చేశారు. నిన్న తుఫాన్ తీరం దాటేంత వరకు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఉండి ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి చంద్రబాబు నాయుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సంబంధిత మంత్రుల్ని, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా క్షేత్రస్థాయికి పంపించి అక్కడున్నటువంటి పనులు కూడా పర్యవేక్షింపజేశారు. ఇక తుఫాన్ తీరం దాటిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. దానికి తగిన విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూలో ఒక పక్క బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాలు మొత్తం కూడా చూడబోతున్నారు. తర్వాత చిలకలూరిపేట, పచ్చూరు, చీరాల, కోడూరు, నాగాయడంకల మీదుగా ఇటు అమలాపురం చేరుకొని అమలాపురంలో క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలించిన తర్వాత అమలాపురంలోనే అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడ ఇమీడియట్ గా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, దానికి తగిన విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. పూర్తిగా ఇప్పటికీ అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో చేయగలిగిన పనులన్నీ కూడా చేశారు. ఒక పక్క పంటలు నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి కూడా అసలు ఏ మేరకు నష్టం జరిగింది, పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా సేకరిస్తున్నారు. దగ్గర 4.4 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందంటూ కూడా అధికారులు ఒక క్లారిటీకి అయితే వచ్చారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పక్కాగా కూడా అంచనాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ రైతులకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి భరోసా కల్పిస్తారు. ప్రభుత్వం మీకు అండగా ఉంది, ఈ తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందంటూ
వాళ్ళకి భరోసా కల్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడ నుంచే పూర్తి స్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేటువంటి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.